ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చ్ ఏదో తెలుసా? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎత్తైన చర్చ్ గురించి మీకు తెలుసా? తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న మెదక్ క్యాథడ్రల్ చర్చ్కి 100 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు ఈ ప్రార్థనా మందిరం. ఈ ఏడాదితో 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశమైన మెదక్ చర్చ్ పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. చర్చి శత వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలకు సిద్ధమవుతుంది. మెదక్ క్యాథడ్రల్ చర్చి అనేది ఓ అద్భుత కట్టడం. దీనికి ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా పేరుంది. ఈ మెదక్ చర్చి 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ విదేశీ కళా నైపుణ్యాలున్నవారు నిర్మించారు. 2 అంతస్తులు నిర్మించిన ఈ కట్టడం శిఖరం 100 ఏళ్లు పూర్తయిన చెక్కు చెదర ఆరోహణం ఇవన్నీ పెయింటింగ్స్ లో కనిపిస్తాయి. విశేషం ఏమిటంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్యకిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంతే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుకున్న సైన్స్ అందరిని అబ్బురపరుస్తోంది. ఈ మెదక్ మహాదేవాలయంను మహిమాన్వితమైనటువంటి దేవాలయముగా పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రజలు ఇక్కడికి వచ్చి వారి కోరికలు, వారి యొక్క ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియజేయగానే దేవుడు తన సన్నిధిలో అంగీకరించి వారికి కోరికలను సిద్ధింపజేస్తున్నాడు. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి యొక్క మెదక్ క్యాథడ్రల్ దేవాలయమును ఇంగ్లాండ్ దేశమునకు చెందినటువంటి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ గారు షెఫీల్డ్ అనేటటువంటి ఆ యొక్క ప్రదేశం నుండి ఆ రోజుల్లో గుల్షనాబాద్ అని పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతమునకు, ఈ మారుమూల ప్రాంతమునకు, చిన్న గ్రామముగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాంతమునకు వచ్చి దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఆయన దర్శనం పొంది ఈ ప్రదేశంలో వారు ప్రార్థన చేసుకొని ఇక్కడ ప్రజలు ఆకలి మంట చేత అలమటిస్తున్నారని, ఇన్ దోస్ డేస్ దెర్ వాజ్ అ ఫెమైన్, కలరా ఇటువంటి వ్యాధుల చేత ఆకలి మంట చేత అలమటించేటటువంటి ప్రజలు ఉండేవారు. అటువంటి ప్రజలకు నేను ఏమైనా చేయగలనా అన్నప్పుడు దేవుడు ప్రేరణ కలిగించాడు. ఫుడ్ ఫర్ ది వర్క్ కింద, అనగా వారి ఆకలిని, వారి దాహార్తిని తీర్చు పని చేయమని దేవుడు ప్రేరణ కలగజేశాడు. ఏమిటంటే ఉత్తరం దిక్కునున్న 3వ కిటికీపై అసలు సూర్యకిరణాలే పడవు. అయినా అది ప్రకాశిస్తుంది. ఇక్కడి రాళ్లపై సూర్యకిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడడం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్ ను ఇంగ్లాండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్ రాకుండా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతికి, పవిత్రతకు నిలయమైన ఈ క్యాథడ్రల్ చర్చికు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, భీములు లేకుండా 2 అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల పొడుగుతో సువిశాలమైన చర్చి చూపరులను ఇట్టే కట్టి పడేస్తోంది. ఈ యొక్క రాష్ట్రానికే పేరు వన్నె తెచ్చినటువంటి మహాదేవాలయం ఇది. ఈ దేవాలయంలో మేము ఈరోజు ఈ 100 సంవత్సరాలను పురస్కరించుకొని మేము ఒక ఉత్సాహ పండుగ జరుపుకోవచ్చు. ఈ దినాన ఆ పాస్నెట్ దొరగారి యొక్క 3వ జనరేషన్ కుటుంబాలు మా మధ్యలో ఈ యొక్క ఉత్సవాన్ని జరపడానికి మా మధ్యలో ఉన్నారు. దానికి కూడా మేము ఇంగ్లాండ్ దేశస్థుడు 1914లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాడు. అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సమీదులయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. పని లేక, తిండి లేక బ్రతుకుదెరువు కష్టమై బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో చార్లెస్ వాకర్ పాస్నెట్ కరుణామయుని కోవెల నిర్మాణం తలపెట్టారు. గుక్కెడు మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఇలాగైనా కాస్త పని దొరుకుతుందనేది ఆయన ఆలోచన.
1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తయింది. 10 ఏళ్ల పాటు సుమారు 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకుని ఉపాధి పొందారు. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందంటారు. ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఇప్పుడు ఇక్కడంతా స్థలం లేదని చెబుతున్నారు. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చుని ప్రార్థనలు చేసుకోవచ్చు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. మేము ఈ యొక్క చర్చి యొక్క 100 సంవత్సరాల పండుగలో పాల్గొనడానికి కాకినాడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాము. 1995లో ఒకసారి మా అబ్బాయి పుట్టినరోజు తల్లింటికి తీయడానికి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ 100 సంవత్సరాల పండుగ జరుగుతుందని ఈ యొక్క చర్చి యొక్క మహిమ మాకు తెలుసు. మేము అడిగిన వెంటనే ప్రార్థన చేసినప్పుడు నాకు కొడుకుని దయచేయమన్నప్పుడు కొడుకుని దయచేసి ఉన్నారు. మా పిల్లలు కూడా ఉన్నతమైన విద్యావంతులకు తీర్చిదిద్దాడు దేవుడు. డాక్టర్ గాను ఇంజనీర్ గాను కూడా బిడ్డలు అభివృద్ధి చెందారు. దానిలో భాగంగా 100 సంవత్సరాల యొక్క పండుగలో మేము కూడా దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆయన యొక్క పండుగలో కూడా పాలు పంచుకోవడానికి కాకినాడ నుంచి వచ్చి ఉన్నాము. మరి ఈ యొక్క టీవీ ప్రైమ్ 9 వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. తీర్చిదిద్దడానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్ను తెప్పించడం విశేషం. బ్రిటన్ నుండి మొజాయిక్ టైల్స్, ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ మెషర్లను తీసుకొచ్చారు. అలాగే యాష్ కలర్లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీతో పాటు మొత్తం భవనానికి పిల్లర్లుగా ఉన్నాయి. చర్చి పైకప్పును బోలో స్పాంజ్ మెటీరియల్తో తీర్చిదిద్దారు. దీంతో అది సౌండ్ ప్రూఫ్ గా ఉంటుంది. ఇక 175 అడుగుల ఎత్తులో ఉండే బెల్ టవర్ కూడా చాలా దూరం నుంచే కనబడుతుంది. ఈ కెథడ్రల్ చర్చి వెస్లియాన్, మెథడిస్టు, కాంగ్రిగేషనల్, ఆంగ్లికన్ మిషనరీ సొసైటీలతో ఏర్పాటైన దక్షిణ భారతదేశంలోని బిషప్ స్థానంలో కలిగిన చర్చి. మొత్తం 300 ఎకరాలు విస్తరించిన ఈ సముదాయం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇది గోతిక్ నిర్మాణ శైలితో నిర్మించడంతో సందర్శకులను ఇట్టే మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ కెథడ్రల్ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే చర్చి లోపలికి క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్ గ్లాస్ విండోలు. చర్చి లోపలికి వెళ్ళగానే రంగురంగుల్లో ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడ పశ్చిమ ట్రాన్సెప్ట్లో క్రీస్తు జననం, తూర్పు ట్రాన్సెప్ట్లో సిలువ వేయడం వంటివి చూడొచ్చు. దీంతో ఈ అద్భుతమైన కెథడ్రల్ చర్చిలో నిష్కళంకమైన హస్తకళలు కూడా ఉన్నాయి. పాస్టర్ దొరగారు ఎప్పుడైతే మెతుకులు లేక భోజనం పెట్టడం ప్రారంభించినాడో ప్రజలందరూ కూడా మెతుకుకు వెళ్తున్నాం, మెతుకుల కూర వెళ్తున్నామని ఇక్కడికి రాగానే అవిధముగా ఇది మెతుకులు పోయి మెదక్గా పరిణామం చెందిందని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. పాస్టర్ దొరగారు లండన్ మిషనరీగా వారిక్కడికి వచ్చి పేద ప్రజల యొక్క పరిస్థితులను గమనించి వారికి కడుపు నింపడం మాత్రమే గాక ఇక్కడ విద్య, వైద్య సదుపాయాలను అందించడానికి తీవ్రమైన కృషి చేసినారు. వారి యొక్క అభినందనీయమైనటువంటి కృషిని ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఈ పవిత్ర మహాదేవాలయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇందులో శతవార్షికోత్సవ ఆరాధనలు జరిగినవని తెలియజేయుటకు నేను ఎంతగానో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఇలా ప్రతి క్రిస్మస్ వేడుకలప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది మెదక్ చర్చి. ఇక ప్రపంచంలో ఏ చర్చిలో లేని విధంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం మెదక్ చర్చిలోనే చూస్తాం. ఇక 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇక్కడ ఎన్నో ఉత్సవాలలో మేము పాల్గొన్నాము. ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ జరిగే ప్రార్థనలు కానీ ఉత్సవాలు కానీ చాలా సంతోషంగా ఉన్నాయి. మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.